హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటింటి కథ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొబ్బరి పచ్చడి. ఒక కొబ్బరికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలండి. ఒక కొబ్బరికాయకి 20 ఎండుమిరపకాయల వరకు తీసుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని లైట్గా ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలని తుంపుకుని వేసుకోవాలి. ఎండుమిరపకాయలు మాడిపోకుండా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న ఎండుమిరపకాయలు, రుచికి సరిపడా ఉప్పు, పొట్టు వలిచిన వెల్లుల్లిపాయలు 4-5 వేసుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, కొబ్బరి ముక్కలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత టీ గ్లాస్ అంతా వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకొని బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు కొబ్బరి పచ్చడి కోసం తాలింపు వేసుకుందామండి. ఎండుమిరపకాయలు ఫ్రై చేసుకున్న ప్యాన్లోనే 1 స్పూన్ ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, పొట్టు వలిచిన వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని పచ్చడిలోకి వేసుకోవాలండి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే కొబ్బరి పచ్చడి రెడీ. If you like this video, please do like, share and subscribe to వంటింటి కథ.